టాటా టియాగో న్యూ జనరేషన్ మోడల్ గురించి ఇప్పుడు యూట్యూబ్ అంతటా చాలా చర్చ జరుగుతుంది. కానీ ఈ వీడియోలో నేను దాని రివ్యూ ఇవ్వడం లేదు, ప్రైజెస్ లేదా ఫీచర్లు వివరించడం లేదు. వీటి గురించి మీరు ఇప్పటికే యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసే ఉంటారు. కేవలం నేను ఒక విషయం పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. థంబ్నెయిల్లో టైటిల్లో చెప్పినట్లు ఈ కారు మీకు ఎందుకు నిరాశపరచచ్చు అని. దాని గురించి మాట్లాడదాం. టాటా టియాగో న్యూ జనరేషన్ లో 3 వర్షన్స్ ఉన్నాయి. ఈవీ మరియు ఐసీఈ ఇంకా ఐసీఎన్జీ. ప్రస్తుతం పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. పెట్రోల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. గ్లోబల్ క్రైసిస్ కూడా కంటిన్యూ అవుతుంది. మన గవర్నమెంట్ కూడా మనల్ని ఎథనాల్ ఫ్యూయల్ వైపు బలంగా నెట్టడం జరుగుతుంది. అందుకే ఈవీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈవీలు చాలా కాస్ట్లీ అయినవి. ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న అతి చీపెస్ట్ ఈవీ అంటే టాటా టియాగో ఈవీ ఒక్కటే. మరోవైపు ఎంజీ కామెట్ కూడా ఉంది. కానీ అది పూర్తిగా సిటీ కారు కాబట్టి వెర్సటాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. పాడైపోయిన రోడ్లకు, మన రోడ్ల కండిషన్ కు టియాగో ఈవీ మంచి ఆప్షన్. టియాగో ఈవీ ప్రైజు 6.99 lakhs నుంచి మొదలయ్యి టాప్ మోడల్ క్రియేటివ్ ప్లస్ 24 లాంగ్ రేంజ్ వర్షన్ 9.99 lakhs వరకు చేరుతుంది. ఇంకా ఐసీఈ వర్షన్ అయితే 4.99 lakhs నుంచి మొదలయ్యి టాప్ వేరియంట్ 8.2 lakhs వరకు వెళ్తుంది. సిఎన్జీ 5.79 lakhs నుంచి మొదలయ్యి టాప్ వేరియంట్ 8.55 lakhs వరకు వెళ్తుంది. అయితే ఐసీఈ గురించి కొంచెం తర్వాత మాట్లాడదాం. ముందు ఈవీ మీద ఫోకస్ చేయడం చాలా ముఖ్యం. ఈవీలో 2 వేరియంట్స్ ఉన్నాయి. మొదటిది మీడియం రేంజ్ వేరియంట్. ఇందులో 19 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఈ వీడియోలో ఈజీగా చెప్పుకోవడానికి మీడియం రేంజ్ 19 కిలోవాట్స్ ని M19 అని పిలుస్తాను. రెండవది లాంగ్ రేంజ్ వేరియంట్. దీంట్లో 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. దీన్ని L24 అని రిఫర్ చేస్తాను. రెండిటి మధ్య ప్రైస్ తేడా చాలా ఎక్కువగా ఉంది. L24 వేరియంట్ కేవలం టాప్ మోస్ట్ వేరియంట్ లో మాత్రమే వస్తుందని చెప్తున్నారు. దాని ఎక్స్షోరూమ్ ప్రైజు దాదాపు 9.99 lakhs. అంటే ఆన్ రోడ్ ప్రైజు దాదాపు 11 లక్షల వరకు వెళ్తుంది. ఇది నిజంగా ఎఫోర్డబుల్ అని చెప్పలేము. ఇప్పుడు ప్రైజెస్ ని కొంచెం పక్కన పెడదాం. మీ రన్నింగ్ పూర్తిగా సిటీలో అయితే మీరు ఖచ్చితంగా తక్కువ M19 వర్షన్ ని తీసుకోవచ్చు. దీంట్లో క్లైమేట్ రేంజ్ దాదాపు 232 కిలోమీటర్స్ వరకు ఉంటుందని చెప్పారు. రియల్ లైఫ్ లో మీరు దాదాపు 160 నుంచి 170 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే మీ రన్నింగ్ మెయిన్ గా సిటీస్ లో ఉంటే, ఆఫీస్ కమ్యూట్ చేస్తే, బెంగళూరు, హైదరాబాద్ లాంటి భయంకరమైన ట్రాఫిక్ లో ట్రావెల్ చేస్తే అది నిజంగా సెన్స్ మేక్ అవుతుంది. వారానికి 2 సార్లు చార్జ్ చేస్తే సరిపోతుంది. కానీ మీ రన్నింగ్ 50 నుంచి 60 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే, లేదా హైవేస్ లేదా హిల్స్ కి వెళ్తూ ఉంటే ఈ కార్ ని నేను రికమెండ్ చేయను. లోయర్ M19 వేరియంట్ తీసుకోవద్దు. అలాగే L24 లాంగ్ రేంజ్ వేరియంట్ కూడా చెక్ చేయొద్దు. దాని జోలికే వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ L24 వేరియంట్ ప్రైస్ కే మీకు టాటా నుంచి మరింత మంచి ఆప్షన్ దొరుకుతుంది. అదే టాటా పంచ్ ఈవీ. టాటా పంచ్ ఈవీ చాలా ప్రాక్టికల్ కారు. టాటా టియాగోతో పోలిస్తే మీకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, మంచి స్టాన్స్, మరింత కంఫర్ట్ లభిస్తుంది. మొత్తంగా ప్రాక్టికాలిటీ విషయంలో ఈ కారు మన ఇండియన్ రోడ్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే దీంట్లో రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే దీని అసలైన సెల్లింగ్ పాయింట్. పంచ్ ఈవీ ప్రస్తుతం 30 కిలోవాట్ మరియు 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ లో వస్తుంది. ప్రైస్ 9.69 lakhs నుంచి 12.59 lakhs వరకు ఉంటుంది. 40 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ C75 క్లైమేట్ రేంజ్ 355 కిలోమీటర్స్ వరకు ఇస్తుంది. రియల్ లైఫ్ లో మీరు దాదాపు 260 నుంచి 270 కిలోమీటర్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది పబ్లిక్ ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. ఇది టియాగో ఈవీ యొక్క L24 వేరియంట్ రేంజ్ కంటే కూడా ఎక్కువ. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి లాంగ్ ట్రిప్స్ కు వెళ్లాలంటే పంచ్ ఈవీతో కొంచెం మేనేజ్ చేయొచ్చు. రేంజ్ 250 కిలోమీటర్స్ కంటే తక్కువ అయితే రేంజ్ యాంగ్జైటీ వస్తుంది. దీని గురించి అయితే ఏం చేయలేం. అందుకే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి మంచి కారు తీసుకోవడం స్మార్ట్ చాయిస్ అవుతుంది. ఫీచర్స్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది. పంచ్ ఈవీ లోయర్ వేరియంట్స్ లో ఫాస్ట్ ఛార్జర్ రాదు. ఫాస్ట్ ఛార్జర్ కోసం ప్రత్యేకంగా ప్రైస్ చెల్లించాల్సి వస్తుందని అనుకుంటున్నాను. దాని ప్రైజు సుమారు 70,000 నుండి 80,000 వరకు ఉండొచ్చు. మీ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. రోజు ఛార్జ్ చేసే అవసరం ఉంటే మాత్రమే కొనండి. రాత్రిపూట ఓవర్ నైట్ ఛార్జ్ చేసుకుంటే ఫాస్ట్ ఛార్జర్ అవసరం ఉండదు. తర్వాత ఆప్షన్ ఉంటే ఆ టైంలో
టైంలో ఆలోచించొచ్చు, పెద్ద విషయం కాదు. అందుకే ఈవీ విషయంలో గుర్తుపెట్టుకోండి, లాంగ్ రైడ్స్ కు టియాగో ఈవీని అవాయిడ్ చేయడమే మంచిది. ఇప్పుడు ఐసీఈ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. ఐసీఈలో బేస్ మోడల్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. రెండవ బేస్ వేరియంట్ కూడా బాగుందనిపిస్తుంది. బేస్ మోడల్ ప్రైజు 4.99 lakhs నుంచి మొదలవుతుంది. ఇది టాటా పంచ్ కంటే దాదాపు 65,000 వరకు తక్కువ. అందుకే ఆ ప్రైస్ కు ఇది బాగా సెన్స్ మేక్ అవుతుంది. ఆ ప్రైస్ రేంజ్ లో ఆల్టో లాంటి చిన్న కార్లు కూడా దొరుకుతాయి. అయినా టాటా టియాగోలో మీకు దొరికే ప్రాక్టికాలిటీ ఆ చిన్న కార్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్ బేస్ మోడల్ వరకే ఉంటే ఖచ్చితంగా ఈ కార్ ని చూస్ చేసుకోవచ్చు. ఇది నిజంగా చాలా వాల్యూ ఫర్ మనీ. కానీ మీరు దాని పైన వేరియంట్ ప్లాన్ చేస్తే నేను చెప్పేది ఒక్కటే, టాటా పంచ్ తీసుకోండి. అవును, పంచ్ లో పర్ఫార్మెన్స్ లో కొంచెం కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది. టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ పంచ్ లో అంత గొప్పగా ఉండదు, కానీ లో ఎండ్ లో మీకు మంచి టార్క్ దొరుకుతుంది. ఎందుకంటే ఇంజన్ ట్యూనింగ్ అలాగే చేశారు. టాటా పంచ్ చాలా హెవీ కారు, దాదాపు టాటా ఆల్ట్రోస్ తో సమానం. కారు వెయిట్ ని బట్టి రెండు కార్స్ లో టార్క్ మరియు పవర్ రేషియో డిఫరెంట్ గా ఉంచారు. కాబట్టి ఇది పూర్తిగా మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. దాని సెల్లింగ్ పాయింట్ ప్రాక్టికాలిటీ. చాలా ప్రాక్టికల్ కారు, చాలా పాపులర్ కూడా. రీసేల్ వాల్యూ కూడా మంచిగా దొరుకుతుంది. కాబట్టి అది తీసుకోవచ్చు. బడ్జెట్ మరింత ఇంక్రీజ్ చేయగలిగితే 6 నుంచి 7 లక్షలు ఉంటే బెలానోకి వెళ్ళండి. బెలానో మరింత మంచి చాయిస్ గా అనిపిస్తుంది. స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దానిలో ఆ బెస్ట్ 4 సిలిండర్ ఇంజన్ కూడా వస్తుంది. మారుతి అది కూడా న్యూ జనరేషన్ సిరీస్ 3 సిలిండర్ ఇంజన్ తో రీప్లేస్ చేయాలని ఆలోచిస్తుంది. ఆ కారు రావడానికి ముందే మీరు ఇప్పుడే బెలానో తీసుకోవచ్చు. చాలా మంచి కారు, లాంగ్ టర్మ్ కు ప్రాక్టికల్. ఇది టాటా పంచ్ తో పోల్చినా కూడా పూర్తిగా రికమెండెడ్ చాయిస్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ విషయంలో కొంచెం కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది మారుతి సుజుకి కార్స్ లో. సిఎన్జి విషయంలో చెప్పాలంటే టాటా టియాగో మరియు టాటా పంచ్ రెండిట్లోనూ ఆటోమేటిక్ సిఎన్జి ఆప్షన్ వస్తుంది. రెండిటిలో ఏది తీసుకున్నా మీరు నిరాశపడరు. సిఎన్జిలో రెండు కార్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. హైవేలో 100 కిలోమీటర్ స్పీడ్ లో ఈజీగా క్రూజ్ చేయొచ్చు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా కాంబినేషన్ రోడ్స్ కండిషన్స్ లో దాదాపు 20 కిలోమీటర్స్ పైగా వస్తుంది. అందువల్ల ఆ చాయిస్ తో కూడా మీరు వెళ్ళొచ్చు, ఎలాంటి సమస్య ఉండదు. కానీ టాప్ ఆఫ్ ది లైన్ నార్మల్ పెట్రోల్ వేరియంట్ మాత్రం తీసుకోవద్దు, నేను ప్రిఫర్ చేయను. అంత బడ్జెట్ ఉంటే మీరు టాటా ఆల్ట్రోజు, బెలానో లేదా ఫ్రాంక్స్, ఈ 3 టాటా పంచ్ మరియు టాటా టియాగో కంటే బెటర్ కార్స్. చివరిగా నేను టాటా మోటార్స్ కి వ్యతిరేకంగా కొంచెం చెప్పాలి. విషయం ఏంటంటే టాటా మోటార్స్ చాలా ఇన్నోవేటివ్ బ్రాండ్, అది అందరికీ తెలుసు. న్యూ మోడల్స్ తీసుకొచ్చే విషయంలో చాలా బాగా పనిచేస్తున్నారు. కానీ వారి అతిపెద్ద వీక్నెస్ ఏమిటంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్. నాకు తెలుసు, ఇది చెప్పగానే కామెంట్ సెక్షన్ లో చాలా మంది వచ్చేస్తారు, టాటా ఇంప్రూవ్ అవుతుంది, ముందు చాలా బ్యాడ్ గా ఉండేది, ఇప్పుడు బెటర్ అవుతుంది, ఫ్యూచర్ లో మరింత ఇంప్రూవ్ అవుతుంది అని. వాళ్లకు ఒక విషయం అయితే అడగాలి. మనం ఈ బ్రాండ్ ని గత 10 సంవత్సరాల నుంచి క్రిటిసైజ్ చేస్తున్నాం. 2016లో టియాగో వచ్చింది. అప్పటి నుంచే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. యూట్యూబ్ లో కూడా చాలా మంది వీటిని క్రిటిసైజ్ చేశారు. 10 సంవత్సరాలు చాలా ఎక్కువ కాలం, కానీ వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారని కూడా తెలుసు. కానీ ఇంకా వాళ్ళు కస్టమర్ ని సాటిస్ఫై చేసే లెవెల్ కి చేరలేదు. హజల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోతున్నారు. చిన్న కారు తీసుకుంటే టాటా పంచ్ లోయర్ వేరియంట్, లేదా టాటా టియాగో, లేదా టాటా ఆల్ట్రోజు. వాటిల్లో సింపుల్ మెకానిక్స్, సింపుల్ ఫీచర్స్ ఉంటాయి. ఏదైనా పార్ట్ చెడిపోతే మెకానిక్ ఫాస్ట్ గా ఫిక్స్ చేయగలడు. కానీ టాటా మోటార్స్ సమస్య ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్ గా న్యూ కార్స్, న్యూ ఫీచర్స్ తో ఇన్నోవేట్ చేస్తూ వెళ్తున్నారు. ఇన్నోవేట్ చేయడం మంచి విషయమే, కానీ అందులో ఏదైనా పార్ట్స్ చెడిపోతే దాన్ని ఫిక్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళదే. వాళ్ళు తమ టెక్నీషియన్స్ ని మరింత మంచి విధంగా ట్రైన్ చేయాలి. వాళ్ళ వల్ల కాకపోతే ప్రజలు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ని రెక్టిఫై చేసే రెస్పాన్సిబిలిటీ తాముగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పాయింట్ ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను, ఎందుకంటే టియాగోలో ఈవీ వర్షన్ వస్తుంది. ఇది కొత్త ఆర్కిటెక్చర్, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇదే టాటా పంచ్ ఈవీలో కూడా మీకు కనిపిస్తుంది. రెడిట్ లో నేను కొన్ని పోస్టులు అయితే చూశాను. అందులో పబ్లిక్ ఈ కారు కొన్నందుకు బాధపడుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఇష్యూస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ లో గ్లిచెస్ వస్తున్నాయి, సర్వీస్ మెకానిక్స్ దాన్ని ఫిక్స్ చేయలేకపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఇంకా కాంప్లెక్స్ కార్స్ ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? టియాగో ఈవీ టాప్ వేరియంట్ లో ఇంత ఫీచర్స్ వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే అది ఎలా రెక్టిఫై చేస్తారో నాకు తెలుసుకోవాలని ఉంది. నేను ఈ బ్రాండ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
ముఖ్యంగా ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్స్ విషయంలో. దీని ద్వారా ప్రజల మనసులో ఉన్న డౌట్స్ పూర్తిగా తొలగిపోతాయి. ఇవే నేను చర్చించాలనుకున్న పాయింట్స్. వాటిని సీరియస్ గా తీసుకోండి. కొంచెం రీసెర్చ్ చేయండి. కారు సరిగ్గా టెస్ట్ డ్రైవ్ తీసుకోండి. సర్వీస్ సెంటర్ విషయానికి వస్తే మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కు వెళ్ళండి. అక్కడ మీకు కొంతమంది ఓనర్స్ కనిపిస్తారు. వారితో మాట్లాడండి. రిలయబిలిటీ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడగండి. మీకు ఒక ఐడియా వస్తుంది. పేట్రియాటిజం పేరు మీద మీరు కారు కొనకండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు రీజనబుల్ గా ఆలోచించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. సో ఇదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. అయితే ఈ టాటా టియాగో న్యూ జనరేషన్స్ మోడల్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.